హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ రూమ్. టుడేస్ వీడియో ఏంటంటే ఎస్టర్డే జరిగిన ఇండియా సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ20. ఇది యాక్చువల్గా సెంచురియన్లో జరిగింది. మన వాళ్ళు ఇప్పటికి 320s జరుగుతాయి. 320s 3 సార్లు టాస్ ఓడిపోయారు. ఇది మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అర్థం కావట్లేదు. 3 సార్లు టాస్ ఓడిపోయినా 4 మ్యాచ్ సిరీస్లో ఆల్రెడీ 2 మ్యాచ్ విన్నింగ్లో మన వాళ్ళు ముందున్నారు. సో ఈ మ్యాచ్ ఏం జరిగిందంటే ఫస్ట్ మన టాస్ గెలిచి టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి వచ్చారు. వెంటనే టూ టైమ్స్ 200s కొట్టిన సంజు శాంసన్ వెంటనే బ్యాక్ టు బ్యాక్ టక్స్ అయ్యాడు. ఈ మ్యాచ్ కూడా టక్అవుట్ అయ్యాడు. సో ఈ టక్అవుట్ అవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ జరిగింది. యాక్చువల్గా 1 డౌన్ స్కై రావాలి, కానీ ఫర్ ద ఫస్ట్ టైం పొజిషన్ మార్చుకున్నాడు స్కై అండ్ తిలక్ వర్మకి ప్రమోషన్ ఇచ్చాడు 1 డౌన్ పొజిషన్. ఇది చాలా అడ్వాంటేజ్ జరిగింది మనకి ఎంతైనా. తిలక్ వర్మ రావడం విజృంభించాడు. దానికి తోడు పక్కన తన పార్ట్నర్ అభిషేక్ శర్మ కూడా చాలా ఫాస్ట్గా ఆడాడు. పవర్ ప్లే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. స్కోర్ దగ్గరగా 70 runs చేస్తారు 6 overs. ఇది చాలా గుడ్ స్టార్ట్ ఇచ్చారు మన ఓపెనర్స్. వెంటనే సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత కూడా చాలా మంచి ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది మనకి. ఇలా జరుగుతున్న క్రమంలో స్లోగా అభిషేక్ శర్మ కూడా 50 కొట్టాడు. 10 overs అయ్యేపాటికి అభిషేక్ శర్మ వికెట్ పట్టడం కొంచెం స్లోగా అయింది మ్యాచ్. వెంటనే స్కై వచ్చాడు. స్కై కూడా అంత ఫాస్ట్గా ఏం ఆడలేకపోయాడు. స్కై కూడా వికెట్ పడిపోయింది. కానీ ఒక పక్కన తిలక్ వర్మ మాత్రం అలాగే నిల్చుని స్ట్రాంగ్గా ఆడుతూనే ఉన్నాడు. 6లు 4తో విజృంభిస్తున్నాడు. చివరికి తిలక్ వర్మ మాత్రం 1 సైడ్గా నిల్చుని 100 కొట్టాడు. మనం చాలా చప్పట్లు కొట్టాడు తిలక్ వర్మకి. మన తెలుగు వాడు పవర్ ఏంటో చూపించాడు అసలు. తిలక్ వర్మ చాలా స్ట్రాంగ్గా ఆడటం వల్ల మన స్కోర్ దగ్గరగా 220కి వెళ్ళింది. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేపాటికి మన స్కోర్ వచ్చి 220. ఇది యాక్చువల్గా సెంచురీ చాలా చిన్న పిచ్, బ్యాటింగ్ పిచ్. సో కొంచెం టఫ్ చేసి జరుగుద్ది అనుకున్నాం. కానీ ఇది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మళ్ళీ సెకండ్ బ్యాటింగ్ వచ్చి చేసింగ్కి కొంచెం మళ్ళీ వెంటనే స్లో అయిపోయింది మ్యాచ్. రికల్టన్ ఒక 6-4 వేసాడు. వెంటనే రికల్టన్ మంచి క్యాచ్ ఇస్తే అక్షర్ పటేల్ దాన్ని వదిలేశాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 6-4 వేసాడు. కానీ ఈసారి హర్షదీప్ తన మంచి స్లో బాల్తో తన వికెట్ వెంటనే తీస్తాడు. సో పెద్దగా డ్యామేజ్ జరగదా. మళ్ళీ నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి వచ్చాడు. ఈ మ్యాన్ ఇన్ ఫామ్ ఈ సిరీస్ అంతా ఫుల్ వికెట్స్ తీస్తానే ఉన్నాడు. అట్లాగే తన ఫస్ట్ ఓవర్లోనే మన రిజైన్ హిండ్రిక్స్ వికెట్ వెంటనే తీస్తాడు. దీని తర్వాత మరక్రమ్ స్టబ్స్ కాసేపు ఆడారు మ్యాచ్ని. కానీ స్టబ్స్ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. దాని తర్వాత క్లాసన్ వచ్చాడు. క్లాసన్ చాలాసేపు కొంచెం విజృంభించాడు. ఎంతో కొంత సౌత్ ఆఫ్రికాకి కొంచెం మ్యాచ్ మీద హోప్స్ తీసుకొచ్చాడు క్లాసన్. కానీ వెంటనే మిల్లర్ కూడా పెద్దగా ఏమీ తను స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నాడు. తను మంచిగా షాట్ కొట్టాడు, కానీ అక్షర్ పటేల్ చాలా బ్యూటిఫుల్ క్యాచ్ పట్టాడు. సో వెంటనే మిల్లర్ కూడా అవుట్ అయిపోయాడు. ఇలా మ్యాచ్ హోప్స్ అన్ని తగ్గిపోతూ ఉన్న టైంలో మార్కో జాన్సన్ వచ్చాడు. కాసేపు కాదు చాలాసేపు మంచిగా ఆడాడు. వితిన్ 18 balls 54 runs కొట్టాడు. మ్యాచ్ చాలా దగ్గరికి తీసుకెళ్ళాడు. కానీ మన బౌలింగ్ చాలా మంచిగా వేయటం వల్ల ఫైనల్గా మన గెలిచారు. సో ఫైనల్గా మనం ఏంటంటే 4th T20 కూడా మన గెలిచి సిరీస్ విన్ అవుతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కానీ చూద్దాం. 4th T20 అంత ఈజీగా సౌత్ ఆఫ్రికా వాళ్ళు వదిలేరు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.